వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 51 నుండి 55 వరకు చూద్దాం. ఆర్టికల్ 51 ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఆర్టికల్ 51 ప్రకారం భారతదేశం ప్రపంచ శాంతి కోసం పనిచేయాలి. ఇది ఫండమెంటల్ రైట్ కాదు, కానీ దేశ విదేశీ విధానానికి మార్గదర్శకం. భారతదేశం ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా ఉండాలి. ఇతర దేశాలతో యుద్ధాలు చేయకుండా టాక్స్ మరియు డిప్లొమసీ ద్వారా సమస్యలు పరిష్కరించాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ పీస్ఫుల్ వరల్డ్ నిర్మించడమే ఆర్టికల్ 51 యొక్క ఉద్దేశం. ఎగ్జాంపుల్: ఇండియా యునైటెడ్ నేషన్స్లో యాక్టివ్ మెంబర్. యుఎన్ పీస్ మేకింగ్ మిషన్లో ఇండియా ఆర్మీ పార్టిసిపేషన్ ఉంది. బార్డర్ ఇష్యూస్లో డిప్లొమసీ ఉపయోగించడం. సో ఇవన్నీ ఇండియా ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఆర్టికల్ 51 కొరకి దాని ప్రకారం చేస్తూ ఉంది. ఎగ్జామ్ పాయింట్: ఆర్టికల్ 51 ఫారెన్ పాలసీ డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఆర్టికల్ 52 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ అనేది దేశానికి కాన్స్టిట్యూషనల్ హెడ్, అంటే దేశానికి ప్రతీకగా ఉండే అధిపతి. యాక్చువల్ డెసిషన్ మేకింగ్ పవర్ ప్రైమ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేతుల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్: పార్లమెంట్ చేసిన లాస్కి ప్రెసిడెంట్ అప్రూవల్ అవసరం. ప్రెసిడెంట్ ఓత్ తీసుకొని కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ పాయింట్: ఆర్టికల్ 52 క్రియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ పోస్ట్. ఆర్టికల్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. ఆర్టికల్ 53 ప్రకారం కేంద్ర నిర్వాహక అధికారం ప్రెసిడెంట్ వద్ద ఉంటుంది. కాన్స్టిట్యూషనల్లీ ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రెసిడెంట్ పేరు మీద ఉంటుంది, కానీ ప్రెసిడెంట్ తనంతట తానే నిర్ణయాలు తీసుకోరు. ప్రైమ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ మినిస్టర్స్ అడ్వైస్తోనే డెసిషన్స్ అనేటివి అమలవుతాయి. ఎగ్జాంపుల్: గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రెసిడెంట్ నేమ్లో ఇష్యూ అవుతాయి. యాక్చువల్ డెసిషన్స్ పిఎం లీడ్ క్యాబినెట్ తీసుకుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ: ప్రెసిడెంట్ నామినల్ ఎగ్జిక్యూటివ్, పిఎం రియల్ ఎగ్జిక్యూటివ్. ఆర్టికల్ 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 54 ప్రకారం ప్రెసిడెంట్ని ప్రజలు డైరెక్ట్గా ఎలక్ట్ చేయరు. ఇండియాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ప్రెసిడెంట్ని ఎంపిక చేస్తారు. ఎలక్టోరల్ కాలేజ్ లోక్సభ ఎలక్టెడ్ ఎంపీస్, రాజ్యసభ ఎలక్టెడ్ ఎంపీస్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. ఎమ్మెల్సీలు అయితే ఉండరు. ఆర్టికల్ 55 వాల్యూ ఆఫ్ ఓట్స్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్. ఆర్టికల్ 55 ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓట్స్ ఎలా వాల్యూ చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చెప్తుంది. సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి. బిగ్ స్టేట్స్ మరియు స్మాల్ స్టేట్స్కి ఫెయిర్ రిప్రజెంటేషన్ రావాలి. పాపులేషన్ ఆధారంగా ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఫిక్స్ చేస్తారు. బిగ్ స్టేట్ ఎమ్మెల్యే ఓట్ ఎక్కువ అండ్ స్మాల్ స్టేట్ ఎమ్మెల్యే ఓట్ తక్కువ. వాల్యూస్ ఆ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూపీ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అండ్ గోవా ఎమ్మెల్యే ఓట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.